ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ప్రశ్నల చాయిస్ను అధికారులు రెట్టింపు చేశారు. ప్రశ్నల సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా ఈ ఏడాది అన్ని సెక్షన్లలో ప్రశ్నల సంఖ్యను పెంచి చాయిస్గా వదిలేసుకునే అవకాశం కల్పించారు. 2021-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు అధికారులు వెబ్సైట్లో ఉంచారు. గత ఏడాది 3 సెక్షన్లకు గాను 2 మాత్రమే 50% చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా ఇప్పుడు 3 సెక్షన్లలో చాయిస్ ప్రశ్నలిచ్చారు. గత ఏడాది నిర్వహించిన పరీక్షల్లో అత్యధికులు ఫెయిల్ కావడంతో చాయిస్ ప్రశ్నలు పెంచి మోడల్ ప్రశ్నపత్రాలను సిద్ధం చేశారు. గణితంలో సెక్షన్ ఏలో 15 ప్రశ్నలకు గాను 10కి సమాధానాలు రాయాలి. 5 ప్రశ్నలను చాయిస్గా వదిలేసుకునే అవకాశమిచ్చారు. సెక్షన్ బిలో 11 ప్రశ్నల్లో 5కి సమాధానాలు రాయాలి. 6 ప్రశ్నలు వదిలేయవచ్చు. సెక్షన్ సిలో 9 ప్రశ్నలు ఉంటాయి. 5కి సమాధానాలిస్తే సరిపోతుంది. 4 ప్రశ్నలు చాయిస్. అలాగే అర్థశాస్త్రం సెక్షన్ ఏలో 7 ప్రశ్నలకు 3కి సమాధానాలు రాయాలి. 4 ప్రశ్నలు చాయిస్. సెక్షన్ బిలో 17 ప్రశ్నల్లో 8 సమాధానాలు రాయాలి. 9 ప్రశ్నలు వదిలేయవచ్చు. సెక్షన్ సిలో 15 ప్రశ్నలకు సమాధానం రాయాలి. 24 ప్రశ్నలిచ్చారు. 9 ప్రశ్నలు వదిలేసుకోవచ్చు. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం సెక్షన్ ఏలో 10 ప్రశ్నలకు సమాధానమివ్వాలి. 15 ప్రశ్నలిస్తారు. 5 చాయిస్ ఇచ్చారు. సెక్షన్ బిలో 13 ప్రశ్నలకు 6కి సమాధానమిస్తే సరిపోతుంది. సెక్షన్ సిలో 4లో 2కి సమాధానమివ్వాలి. ఇక ఇంగ్లీష్లో సెక్షన్ ఏ 5 ప్రశ్నలిచ్చారు. 2కి సమాధానం రాయాలి. సెక్షన్ బి 6 ప్రశ్నలకు గాను 4కి సమాధానాలిస్తే సరిపోతుంది. సెక్షన్ సిలో 50% ప్రశ్నలను చాయిస్గా ఇచ్చారు. తెలుగులో సెక్షన్ 1లో 8 మార్కుల ప్రశ్నలు 3 ఇచ్చి 1 రాసుకునే అవకాశమిచ్చారు. సెక్షన్ 2, 3లలో 6 మార్కుల ప్రశ్నలు 3లో ఒకదానికి సమాధానమిస్తే సరిపోతుంది. సెక్షన్ 4లో 4 మార్కులవి 5 ప్రశ్నలివ్వగా 2కి, సెక్షన్ 5, 6లలో 3 మార్కులవి 6 ప్రశ్నల్లో 2కి సమాధానమివ్వాలి. సెక్షన్ 7, 8లలో 2 మార్కులవి 5 ప్రశ్నల్లో 2కి సమాధానాలు రాయాలి. సెక్షన్ 9, 10లలో చాయిస్ ప్రశ్నలను పెంచారు.